కథలంటే ఇష్టపడేటువంటి పిన్నలకి పెద్దలకి అందరికీ కూడా శుభ స్వాగతం. ఈ రోజు మనం శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి చిన్న కథల సంపుటి నుంచి 3వ కథగా చెలగడ ధనుంజయుడి కథ అనే కథ విందాం. కథలోకి వెళ్దాం. మరి శ్రీహరిపురం జమీందార్ రాజమహేంద్రవర్మ ఏలుబడిలో ఓ గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రుద్రమ్మ అనే 70 ఏళ్ల ముసలి అవ్వ ఉండేది. ఆ అవ్వకు భీమన్న ఒక్కగానొక్క కొడుకు. భీమన్నకు చాలా కాలానికి లేక ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు ధనుంజయుడు. చిన్నతనంలోనే ధనుంజయుడు తల్లికి దూరం అయ్యాడు. అప్పటి నుంచి వాడిలో ఒక విధమైన దిగులు ఆవరించింది. రాను రాను వాడొక పిరికివాడిగా మారిపోయాడు. అది చూసి రుద్రమ్మ భీమన్నలు చాలా విచారించారు. వాడి పిరికితనం పోగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాని ప్రయోజనం లేకుండా పోయింది. రుద్రమ్మ మాత్రం ధనుంజయుడిని ఏ విధంగానైనా ధైర్యవంతుడిని చెయ్యాలి అనుకుంది. ఓ రోజు భీమన్న పొలం దున్నుతూ ఉంటే నాగలికి తగిలి ఓ చిన్న పెట్టె పైకి లేచింది. అందులో చిన్న చెక్క బొమ్మ అతనికి కనిపించింది. దాన్ని ఇంటికి తీసుకొచ్చి తన తల్లికి చూపించాడు. ఆ బొమ్మ తమ కులదేవత అయిన రుద్రమ్మది అని చెప్పి పూజ గదిలో ఉంచి పూజించడం ప్రారంభించింది. మనుమడిని పిలిచి, ఒరే, ఈ బొమ్మను నువ్వెప్పుడు జేబులో ఉంచుకున్నావంటే నీకింక భయమే ఉండదురా. ధైర్యంగా ఏ పనైనా చేయగలవు. ఇది నీ పాలిట శ్రీరామరక్షరా అంటూ భుజం తట్టి ధనుంజయుడి పక్క జేబులో ఉంచింది. ఆ రోజు నుంచి ధనుంజయుడిలో అనేక మార్పులు కనిపిస్తూ వచ్చాయి. అందరితోనూ ధైర్యంగా మాట్లాడడం, తన్ను ఎవరైనా పిరికివాడు అంటే వారి మీద విరుచుకుపడడం చేస్తున్నాడు ధనుంజయుడు. క్రమంగా ధనుంజయుడిలో కొంత ఆత్మవిశ్వాసం పెరుగుతూ వచ్చింది. ఒకనాటి రాత్రి భీమన్న ఇంట్లో ఓ దొంగ చొరబడ్డాడు. వాడు చీకట్లో అవ్వ కాలు తొక్కాడు. దాంతో అవ్వ గట్టిగా దొంగ దొంగ అని అరిచింది. పక్కనే పడుకున్న ధనుంజయుడు ఆ దొంగను ధైర్యంగా పట్టుకుని బాగా సావగొట్టాడు. దొంగ క్షమించమంటూ అవ్వ పాదాల మీద పడ్డాడు. అప్పుడు అవ్వ, మా ఇంట్లో ఏముందని వచ్చావురా నువ్వు అని గద్దించి అడిగింది. వాడు బొమ్మ కోసం వచ్చాను అన్నాడు. ఆ బొమ్మ నా మనవడి సొంతం రా అంటూ మరి 4 తన్ని పంపించింది. ఆ సంఘటనతో ధనుంజయుడికి బొమ్మ మీద ఇంకా గట్టి నమ్మకం కుదిరింది. ధనుంజయుడి ఇంట్లో బొమ్మ కోసం దొంగపడ్డ విషయం ఊరందరికీ తెలిసిపోయింది. ఆ రోజు నుంచి ధనుంజయుడిని ఆ బొమ్మను అందరూ పొగిడేవారే. దాంతో ధనుంజయుడిలో మరింత ఆత్మస్థైర్యం పెరిగింది. ఓ రోజు ధనుంజయుడు పొరుగురుకెళ్ళి వస్తుంటే కొందరు పోకిరీలు ఓ చెట్టు నీడన జోదమాడుకుంటూ తనను చూసి ఏదేదో ఎగతాళిగా మాట్లాడారు. దాంతో వాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఒకసారి తన పక్క జేబు తడువుకున్నాడు. చేతికి బొమ్మ తగిలింది. దాంతో వాడికి ఎక్కడలేని ధైర్యం పుంజుకొచ్చేసింది. పెద్ద కర్రతో వాళ్ళని తరిమి కొట్టాడు. ధనుంజయుడి ధైర్యానికి వాళ్ళు ముక్కును వేలేసుకున్నారు. ఆ విజయ గర్వంతో ఊళ్ళోకి అడుగు పెడుతున్న ధనుంజయుడికి ఓ దండోరా వినిపించింది. అది జమీందార్ మహేంద్రవర్మ వేయించిన చాటింపు. బందిపోటు దొంగల బెడద ఎక్కువగా ఉందని, కాబట్టి గ్రామస్తులంతా హెచ్చరికగా ఉండాలని దాని సారాంశం. దాంతో గ్రామ ప్రజలంతా ఏకమై ధనుంజయుడి నాయకత్వంలో యువకులందరినీ గ్రామ కాపలాకు నియమించారు. కాపలా కాస్తున్న ధనుంజయుడి బృందానికి ఓ అర్ధరాత్రి బందిపోటు దొంగల ముఠా గ్రామంలోకి చొరబడడం కనిపించింది. అప్పుడు వాళ్ళు కలిసికట్టుగా వెళ్లి దొంగల్ని గ్రామ పొలిమేరల్లోనే ఎదుర్కొన్నారు. దాంతో ఆ దొంగలు పరుగు లంఘించుకున్నారు. ధనుంజయుడు మాత్రం ధైర్యంగా పోరాడి దొంగల నాయకుడిని చాకచక్యంగా బంధించాడు. జమీందార్ ధనుంజయుడి సాహసానికి మెచ్చి, నీకెంత ధైర్యం, ఓ బొమ్మ ఇచ్చింది అని విన్నాను, దాన్ని దర్శించే భాగ్యం మాకు కూడా కలిగించు అంటూ సంతోషంగా కోరాడు. ధనుంజయుడు వెంటనే తన పక్క జేబులో నుంచి బొమ్మను తీసి చూపించాడు. దాన్ని చూడగానే జమీందారు ధనుంజయుడు అక్కడున్న వారంతా ఒక్కసారి ఆశ్చర్యచకితులయ్యారు. అందుకు కారణం ధనుంజయుడి చేతిలో ఉన్నది బొమ్మ కాదు, చిలకడ దుంప కావడమే. అప్పుడు రుద్రమ్మ అవ్వ ముందుకొచ్చి రాజావారికి నమస్కరించి, అయ్యా, నా మనవడి పిరికితనం పోగొట్టడానికి నేను చేసిన ఓ ప్రయత్నమిది. నేలలో దొరికిన ఆ బొమ్మ నేను పాతిపెట్టిందే. ధనుంజయుడి గుండెల్లో ధైర్యం ఉంది, కానీ ఆత్మవిశ్వాసం లేదు. దాన్ని పెంచేందుకు ఆ బొమ్మను కొన్నాళ్ల పాటు మాత్రమే వాడి జేబులో ఉంచాను. ఆ తర్వాత ఆ స్థానంలో వాడికి తెలియకుండా ఈ దుంపను ఉంచి
బొమ్మ అని నమ్మించాను. ఆ విషయం మా ఇంట్లో నాకు తప్ప మరెవరికీ తెలియదు అని చెప్పగానే అందరూ ముక్కున వేలేసుకున్నారు. మహేంద్రవర్మ అవ్వ తెలివికి సంతోషిస్తూ, ధైర్యం మన వెంటే ఉంటుందన్న సత్యాన్ని నేటి యువతకు చాటి చెప్పిన నీకు ధన్యవాదాలు అవ్వా అంటూ అవ్వకు మంచి బహుమానాన్నిచ్చి సత్కరించడమే కాక చెలగడ ధనుంజయుడిని తన అంగరక్షకుడిగా నియమించుకున్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి చిన్న కథల సంపుటి నుంచి చెలగడ ధనుంజయుడి కథ అనే కథ విన్నారు. చూసారా, ధైర్యాన్ని మించిన ధనం, సాహసాన్ని మించినటువంటి ఆత్మస్థైర్యం ఈ రెండు మనిషికి ఉంటే ఈ ప్రపంచంలో అతను ఎంతటి ఉన్నత స్థాయికైనా ఎదగగలడు అని నిరూపించిన ఈ చక్కని కథ బాగుంది కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ, మళ్ళీ రేపటి భాగంలో భూదేవి శాపం అనేటువంటి 4వ కథని విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.